నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు కూడా ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్ చూసుకున్నట్టయితే గ్రూప్ 1 అంశం పైన ఫోకస్ చేయడం జరిగింది. సో తెలుగులో రాసిన వారు ఎందరూ ఎంపికయ్యారంటూ ఆంధ్రజ్యోతిలో మనకు ఏదైతే నిన్న జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ పైన మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా ఇదే గ్రూప్ 1 అంశం తెరపైకి రావడం జరిగింది. గ్రూప్ 1 పేపర్లు దిద్దిన వారిలో తెలుగుపై పట్టున్న వారెందరు, మెయిన్స్ జవాబు పత్రాలు దిద్దిన వారికి కీ ఇచ్చారా, పూర్తి వివరాలు ఇవ్వండి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం, విచారణను నేటికి వాయిదా వేసిన ఏకసభ్య ధర్మాసనం, వ్యాసరూప పరీక్షలకు కీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినటువంటి టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమన్న డివిజన్ బెంచ్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు తెలుగులో రాసిన వారు ఎంతమంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు, సమాధాన పత్రాలు దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వారు ఎందరున్నారు, జవాబు పత్రాలు దిద్దిన వారికి నమూనా జవాబు పత్రం అంటే ఏదైనా కీ ఇచ్చారా అని టీజీపీఎస్సీని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ మూల్యాంకనంలో తీవ్ర లోపాలు ఉన్నాయని, పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం బుధవారం మరొకసారి విచారణ చేపట్టింది. దాదాపు 2.5 గంటల పాటు వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సురేందర్ రావు, విద్యాసాగర్ రావు వాదనలు వినిపించారు. కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళా అభ్యర్థులనే కేటాయించాలన్న కాలేజీ నిర్వహణలో విజ్ఞప్తి మేరకు ఆ కేంద్రంలో మహిళలకే పరీక్ష రాసే అవకాశం కల్పించామని చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ద్వారా అభ్యర్థుల కేటాయింపు జరిగినప్పుడు మహిళా అభ్యర్థులను వేరు చేయడం ఎలా సాధ్యమైంది, ప్రిలిమ్స్కు మెయిన్స్కు హాల్ టికెట్లను మార్చారు, కొందరికి అనుకూలంగా సెంటర్లు వేయడం కోసమే చట్టవిరుద్ధంగా ఇలా చేశారు, ఏ పరీక్షలోనూ ఇలా హాల్ టికెట్ నంబర్లు మార్పు ఉండదు, ఎంపిక చేసిన మహిళా అభ్యర్థులను సెంటర్ నంబర్ 18, 19లో వేశారు, ఇతర సెంటర్లో మహిళా కాలేజీలు ఉన్నప్పటికీ అక్కడ పురుషులు మహిళలు కేటాయించారు. మొత్తం పోస్టులుగా 16, 17, 18, 19 సెంటర్ల నుంచే ఎక్కువ మంది అర్హత సాధించారు. కొన్ని సెంటర్ల నుంచి ఒకరిద్దరు కూడా అర్హత సాధించలేదు. పక్కపక్కన హాల్ టికెట్ నంబర్లు ఉన్న 100 మందికి ఒకేలా మార్కులు వచ్చాయి. ఆ 4 సెంటర్లో ఇలా ఎక్కువగా జరిగింది. అభ్యర్థులకు తగిన విధంగా పేపర్ దిద్దే అధ్యాపకులు లేరు. అధికారిక వెబ్సైట్ మొత్తం మార్కుల జాబితా మార్చి 10వ తేదీలో అప్లోడ్ చేయగా పేపర్ల వారీగా మార్కులు వారం తర్వాత పెట్టారు. మరిన్ని వివరాలు మార్చి 30న అప్లోడ్ చేశారు. దీన్ని బట్టి అవకతవకలు జరిగాయని తెలుస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ పత్రిక కూడా మరొక కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. తెలుగులో రాస్తే మార్కులు రావా, తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు, మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా, మూల్యాంకనానికి మార్కుల కేటాయింపుకు ఏది ప్రాతిపదిక, గ్రూప్ 1పై తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు, అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం, నేడు కొనసాగనున్న విచారణ. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనం చేసిన వాళ్ళు తెలుగు భాషపై పట్టున్న వాళ్ళు ఉన్నారా, తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు, వారి సంఖ్య ఎందుకు తగ్గింది, తెలుగులో రాస్తే మార్కులు రావా, వారి మార్కులు ఎందుకు తగ్గాయి, అసలు మెయిన్ పరీక్షల మూల్యాంకనానికి ప్రతిపాదిక ఏమిటి, మూల్యాంకనం చేసే వాళ్ళ అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా, ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు, దీనికి ఒక శాస్త్రీయత ఉంటుందని పిటిషన్లో ఇదే ఆరోపణ అంటూ ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన, దీనికి కారణాలని ప్రశ్నిస్తూ హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలన్నింటినీ గురువారం జరిగే విచారణలో అందజేయాలని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పత్రాల మూల్యాంకనం అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వాద్యంలో న్యాయమూర్తి ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మరొక కీలకమైన అప్డేట్ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 1ను రద్దు చేయండి. సో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్, అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆరోపణలు వెల్లువెత్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ 1ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, వాల్యుయేషన్, ఫలితాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని, గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చారని అందులో పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉందన్నారు.
నోటిఫికేషన్ను ఉల్లంఘించారని, పేపర్ల వాల్యుయేషన్ మార్కుల ప్రకటనలో పొరపాట్లు జరిగాయని, ఉర్దూ మీడియం రాసిన అభ్యర్థులకు మనకే టాప్ మార్కులు వచ్చాయని లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లోగా పంపాలని టీజీపీసీ చైర్మన్ను కోరారు. ఇదే అంశంపైన మరొక అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక కవర్ చేయడం జరిగింది. గ్రూప్ 1 సందేహాలపై వారంలోనూ నివృత్తి చేయండి, అవసరమైతే కోర్టులో ఇంప్లీడ్ అవుతా, టీజీపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ అంటూ ఇదే అంశాన్ని మనకి ఇక్కడ మరొకసారి తెరపైకి తీసుకొని రావడం జరిగింది. సో ఇట్లా గ్రూప్ 1 పైన ఈరోజు కూడా మళ్ళీ హైకోర్టులో కూడా ఇది కొనసాగనుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే టెట్కు 1,66,411 దరఖాస్తులు అంటూ ముగిసిన టెట్ దరఖాస్తుల గడువు అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అంశాలను కవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది. మొత్తంగా 1,66,411 మంది అప్లికేషన్స్ చేసుకున్నట్టు ఇక్కడ తెలుపుతున్నారు. ఇందులో ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందని. టెట్ పేపర్ 1 కోసం 46,770 మెంబర్స్, పేపర్ 2 కోసం 1,03,447 మెంబర్స్ అప్లై చేసుకున్నట్టు, 2 పేపర్స్ కలిపి 16,194 మెంబర్స్ అప్లై చేసుకున్నట్టు దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 5th వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇప్పటి వరకు మొత్తం 6,988 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో భారీగా తగ్గిన దరఖాస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో టెట్ నిర్వహించడం ఇది 3వసారి. ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గేందుకు టెట్ ఒకసారి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాసేందుకు ఆసక్తి చూపకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తుంది. చివరిసారిగా జనవరిలో జరిగినటువంటి పరీక్షకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తంగా 2,05,278 మంది ఎగ్జామ్ రాశారు. మళ్ళీ 4 నెలలకే టెట్ నిర్వహించడం, ఎన్నిసార్లు రాసిన మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోవడంతో అభ్యర్థులు దరఖాస్తులు తగ్గినట్టు తెలుస్తుంది. మరొక కీలకమైన ఎంప్లాయ్మెంట్ అప్డేట్ అండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఇక్కడ 500 పోస్టులు వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఇందులో పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్, మనకు క్రెడిట్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్స్లో ఇందులో వేకెన్సీ ఉండడం జరిగింది. అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు May 20లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంది. దీని యొక్క ఎలిజిబిలిటీ, పే స్కేల్, ఇలా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసము, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, మోడ్ ఆఫ్ సెలెక్షన్ కానీ ఇవన్నిటి కోసము www.unionbankofindia.co.in అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా సంగారెడ్డి జిల్లాలో మనకు డిఎంహెచ్ఓలో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు మొత్తంగా 117 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఒకటి స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్, పీడియాట్రిషియన్, సపోర్టింగ్ స్టాఫ్, బయోకెమిస్ట్ తదితర పోస్టులు ఉన్నట్టు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. May 3 రోజు లోపల మనకు దీన్ని అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో. సో పూర్తి స్థాయి సమాచారం కోసం డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అయినటువంటి sangareddy.telangana.gov.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్లో మనకు మొత్తంగా 73 పోస్టులు నోటీస్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టుల సరికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అనలిస్ట్ ఒకటి ఉంది. అప్లికేషన్స్ అనేది మనం ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. May 19th లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గుర్తుంచుకోగలరు. సో ఇదే కాకుండా మనకు మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే మెగా డిఎస్సి క్రీడాకోటలో 421 పోస్టులు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో క్రీడాకారుల కోసం 421 పోస్టులను కేటాయించినట్టు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. మెగా డిఎస్సిలో భాగంగా క్రీడాకోట నోటిఫికేషన్ విజయవాడలోని మనకు షాప్ కార్యాలయంలో బుధవారం ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులంతా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలి. May 2 నుంచి 31 వరకు 30 రోజుల పాటు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అభ్యర్థుల్ని క్రీడా రంగంలో వారి యొక్క ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారంటూ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ సంగారెడ్డిలో ఉద్యోగాల గురించి ఆల్రెడీ మనం ఇదే అంశంలో మనం ఎప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. డిఆర్డిఓలో 30 ఖాళీలు. ఢిల్లీలోని డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్లో 2025 ఇయర్కి సంబంధించి 30 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 20 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్ కంప్యూటర్ సైన్స్ 7 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్ వీడియో అండ్ ఫోటోగ్రఫీ 2 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్ ప్రింటింగ్ టెక్నాలజీ 1 పోస్టు. సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి.
మనకు దీనికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ 2025 May 20 లాస్ట్ అండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం drdo.gov.in/drdo/careers అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏ ప్రాతిపదికన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ దిద్దుతున్నారు అంటూ ఇందాక మనం వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని మనకి ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి కీలకమైన అప్డేట్స్ అండి. సో ప్రతి ఒక్కరు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎపిటోమ్ ఐఏఎస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెగ్యులర్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.